నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ జిల్లాలో రెండు పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. రెండు పార్టీలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నాయి. కానీ 10 ఏళ్ల పాటు అన్ని ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీలో మాత్రం కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని క్యాడర్ భావిస్తున్నప్పటికీ వారిని నడిపించే నాయకులు లేక ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆశావాహులు సతమతం అవుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు దూకుడుగా పోతున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు పలువురు సీనియర్ నేతలు వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. స్థానిక నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా జిల్లాలో దూకుడు పెంచింది. పార్టీ బలంగా ఉండే అర్బన్ ఏరియాలతో పాటు రూరల్ నియోజకవర్గాల్లో కూడా గెలుపు కోసం సిద్ధమవుతుంది. గెలుపు గుర్రాల కోసం సర్వే చేసిన ఎంపీ అరవింద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే 2 సార్లు సొంతంగా ఆయన సర్వే చేయించారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు అధికార పార్టీ దూకుడు పెంచింది. ఆ పార్టీ ముఖ్య నేతలు గ్రామ, మండల అధ్యక్షుల సమావేశంలో పాల్గొని స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటు బీజేపీ సైతం స్థానిక ఎన్నికలపై గురిపెట్టి క్యాడర్కు సమాయత్తం చేస్తుంది. ఈ రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపుతుంటే మరోవైపు బీఆర్ఎస్లో మాత్రం స్థానిక ఎన్నికల జోష్ కనిపించడం లేదు. ఇక గులాబీ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. పోటీకి రెడీ అవుతున్న ద్వితీయ శ్రేణి నేతలకు భరోసా నింపేటువంటి నాయకులే కరువయ్యారట. అధికారం కోల్పోయిన తర్వాత కొందరు మాజీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారట. కనీసం ముఖ్య కార్యకర్తలు సైతం అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు సమాయత్తమవుతుంటే తాము దిక్కులు చూడాల్సి వస్తుందని గులాబీ పార్టీ స్థానిక నేతలు వాపోతున్నారట. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు, నిర్ణయాలు రావడం లేదట. లోకల్ ఎన్నికల విషయంపై తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వారు మండిపడుతున్నారు. అసలు తాము స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అన్నది కూడా తేల్చుకోలేకపోతున్నాయి గులాబీ శ్రేణులు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందంటూ కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూల పరిస్థితులున్నాయని ఆ పార్టీ నేతలు తెగ చెప్పుకుంటున్నారట. దీంతో జిల్లా బీఆర్ఎస్ నేతల్లో ఆశలు పెరిగాయి. ఆశించిన మేర ఫలితాలు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని భావించారు. కానీ ఆ దిశగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కనిపించడం లేదని ఇప్పుడు లోకల్ లీడర్లు వాపోతున్నారట. ఉమ్మడి జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నట్లు ప్రచారము జరుగుతోంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర ముఖ్య నేతలు ఎవరూ కూడా స్థానిక సంస్థలకు సన్నద్ధం అవుతున్నట్లుగా కనిపించడం లేదన్న ప్రచారము జరుగుతోంది. ఇక జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్న చందంగా మారినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆయన కేవలం హైదరాబాద్కే పరిమితమవుతున్నారని, కేవలం మీడియా సమావేశాలకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పెద్దలు సరిదిద్దు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.